హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? సో మనకి కేంద్ర బడ్జెట్ ఇటీవల రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈ కేంద్ర బడ్జెట్లోని కొన్ని గణాంకాల ఆధారంగా ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. స్టేట్మెంట్స్ చూడండి. ఇటీవలి బడ్జెట్ ప్రకారం ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరు జీఎస్టీ మరియు ఇతర పరోక్ష పన్నులు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ప్రధాన ఆదాయ వనరుగా 24% బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ మీద మనం ఆధారపడి ఉన్నాము. అండ్ సెకండ్ ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ 22% అండ్ థర్డ్ ప్లేస్లో జిఎస్టీ మరియు అదర్ ట్యాక్సెస్ అనేవి మనకి 18%తో ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. వీ కెన్ ఎలిమినేట్ ఆల్ అదర్ ఆప్షన్స్ ఎక్సెప్ట్ బి. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం మిగతా స్టేట్మెంట్స్ని కూడా చూద్దాము. సెకండ్ వన్ చూడండి. ఖర్చులలో అంటే ఎక్స్పెండిచర్ సైడ్ చూసినప్పుడు ప్రభుత్వ నిధులలో గణనీయమైన భాగం రాష్ట్రాల పన్నులు మరియు సుంకాల వాటాకు కేటాయించబడుతుంది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి ఓవరాల్ ఎక్స్పెండిచర్లో 22% స్టేట్స్ ట్యాక్సెస్ మరియు డ్యూటీస్కే వెళ్తుంది. కాబట్టి హైయెస్ట్ పర్సంటేజ్ కూడా మనము దీంట్లో చూడవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. కేంద్ర రంగ పథకాలు ఖర్చులో 5వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. టోటల్ 1/5 ఆఫ్ ద ఎక్స్పెండిచర్ మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కే వెళ్తున్నాయి. అంటే 20% ఈ ఎక్స్పెండిచర్లో కేంద్ర రంగ పథకాలకి ఖర్చు చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 రాంగ్, 2 and 3 ఆర్ కరెక్ట్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ చూడండి. క్యాన్సర్ పై పోరులో గెలిచేదెలా? సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే నేపథ్యంలో దీని మీద మనకి 2 ఆర్టికల్స్ రావడం జరిగిందండి. 2 కూడా ఇంపార్టెంటే. క్యాన్సర్ పై పోరులో గెలిచేదెలా, ఇది హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, తొలిసారిగా క్యాన్సర్ జన్యు అట్లాస్. సో క్యాన్సర్ కణాలకి సంబంధించి అండ్ వాటి మ్యూటేషన్కి సంబంధించి ఏ విధంగా ఇవి మార్పులకి గురవుతున్నాయనే ఉద్దేశంలో ఒక జన్యు అట్లాస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 10 రోజుల ముందే మహాసముద్రాల వాతావరణ సమాచారం. సో మనకి ఇన్క్వాయిస్ సంస్థకి సంబంధించి అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే ఎన్విరాన్మెంట్, ఈ రెండిట్లోనే ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, కులశేఖర పట్టణం నుంచి మరో 2 ఏళ్లలో రాకెట్ ప్రయోగం. శ్రీహరికోట తర్వాత అట్లాంటి ఒక సెకండ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని కులశేఖర పట్టణంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఇక్కడ చూద్దాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, వినియోగంలో వ్యత్యాసం. వాటర్ యూసేజ్లో ఏ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, దిగువ మధ్యతరగతి దేశాలు, సో ఇలాగా సాగు రంగంలో ఏ దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి, పరిశ్రమలకు ఏ దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి, ఇలాంటి గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది యుఎన్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. క్యాన్సర్ పై పోరులో గెలిచేదెలా? సో భారతదేశంలో క్యాన్సర్ అనేది చాలా సైలెంట్గా ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. చాలా ర్యాంపెంట్ కేసెస్ అనేవి మనం గమనించవచ్చు. ఇటీవలి బడ్జెట్లో క్యాన్సర్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా క్యాన్సర్ మందులను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయించింది. అలానే డే కేర్ సెంటర్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం కోసం కొన్ని ప్రణాళికలను అయితే ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం మనం గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ క్యాన్సర్ విషయంలో అనేక చర్యలను చేపడుతుందండి. ముఖ్యంగా క్యాన్సర్ సంరక్షణ విధానపరమైన మార్పులను చేపట్టడంలో ఈ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి, అందరికీ నాణ్యమైన అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. అదేవిధంగా హెచ్పివి టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేయడానికి వనరులను కేటాయించడంతో పాటు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, అందులో నిబద్ధత చూపడం మంచి విషయం. ఈ హెచ్పివి టీకా కార్యక్రమం ఏంటండి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది
సిర్వికల్ క్యాన్సర్కి కారణమవుతుంది. సో దీనిని వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం కృషి చేయడం ఇక్కడ మనము గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకి కారణమవుతున్న జబ్బులలో క్యాన్సర్ ఒకటి. అయితే వీటిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చు. క్యాన్సర్ గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ అత్యవసరమైన ముందస్తు పరీక్షలు స్క్రీనింగ్ చేయడం ద్వారా, అలానే స్క్రీనింగ్లో ఏదైతే డౌటెడ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి చికిత్స అందించడం ద్వారా మనము ఈ క్యాన్సర్ని తొలినాళ్లలోనే గుర్తించి నయం చేయవచ్చు. అండ్ రీసెంట్ బడ్జెట్ని చూసినప్పుడు కేంద్రం తాజా బడ్జెట్లో ప్రాణాలను కాపాడే క్యాన్సర్ ఔషధాలను చవకగా అందుబాటులో ఉంచడం కోసం 36 మందులని కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయించడానికి ప్రాధాన్యతనిచ్చింది. అలానే ఆరోగ్య రంగాన్ని మరింతగా బలోపేతం చేయడానికి 3 క్యాన్సర్ మందుల మీద GST కూడా ఇక్కడ తగ్గించడం మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అనేది రోజురోజుకి ర్యాంపెంట్గా విస్తరిస్తూ ఉన్న నేపథ్యంలో అమెరికా దీనిని నోటిఫియబుల్ డిసీజ్గా గుర్తించింది. అయితే భారతదేశ విషయానికి వస్తే కేవలం 4 రాష్ట్రాలలోనే దీనిని నోటిఫియబుల్ డిసీజ్గా గుర్తించడం జరిగింది. ఈ నోటిఫియబుల్ డిసీజ్ అంటే ఏంటండి? ఎప్పుడైతే ఈ జబ్బుని నిర్ధారించారో వెంటనే దానిని దేశ మరియు స్థానిక ప్రజారోగ్య అధికారులకు తెలియజేస్తారు. దానిని వాళ్ళు ఒక రిజిస్ట్రీలో రికార్డ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక రిజిస్ట్రీలో మెయింటైన్ చేస్తున్నారో దీనిని, ఈ డేటా అనేది ఖచ్చితంగా మనకి అందుబాటులోకి ఉంటుంది. ఈ డేటా ఖచ్చితత్వం వలన మనకి అటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఇటు ప్రోగ్రామ్స్ ఏదైతే ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటి మీద కూడా మనము ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ పబ్లిక్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీలు అనేవి కేవలం 10% పాపులేషన్ మాత్రమే కవర్ చేస్తున్నాయి. 4 రాష్ట్రాలు మాత్రమే దీనిని నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తించడం వలన కేవలం 10% పబ్లిక్ మాత్రమే ఇందులో కవర్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే డేటాలో ఖచ్చితత్వం అనేది ఉండదు. చికిత్స అందించడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వీటన్నిటికీ కూడా డేటా చాలా అవసరం కాబట్టి 10% పాపులేషన్ మాత్రమే ఇందులో కవర్ అవ్వడం మనం ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్గా చెప్పుకోవచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ మరియు తొలి దశలలో గుర్తింపు విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ని ఉపయోగించడం వలన కొంత మనము ఖచ్చితంగా దీనిని గుర్తించడానికి మరియు చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది అండి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే భారతదేశంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో రోజు సుమారు 200 మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణిస్తున్నారు. అలానే అన్ని క్యాన్సర్లని పరిగణలోకి తీసుకుంటే సుమారు 1600 మంది దాకా చనిపోతున్నారు. అదేవిధంగా 2025లో కొత్తగా 15 లక్షలకు పైగా ఈ క్యాన్సర్ బారిన పడే ముప్పు ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో చాలా కేసులు ఆలస్యంగా మనము గుర్తించడం దురదృష్టకరం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఆలస్యంగా గుర్తిస్తే దానిని నయం చేయడం అనేది చాలా చాలా కష్టతరం అవుతుంది. ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడానికి మనము కరోనా అనుభవాలతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పౌర సమాజం కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఈ క్యాన్సర్ని మనం ఎదుర్కోగలుగుతామండి. ముఖ్యంగా క్యాన్సర్ మరణాలలో 3/2 వంతు మరణాలు పొగాకు, మద్యం ఇన్ఫెక్షన్ల కారణంగానే జరుగుతున్నాయి. సో ఇలాంటి క్యాన్సర్లని తొలి దశలోనే గుర్తించి వాటికి చికిత్స అందించగలిగితే వాటిని నయం చేయవచ్చు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి తీవ్రతని గమనించినప్పుడు 2022లో సుమారు 1,99,00,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. అంటే సుమారు 2 కోట్ల మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇందులో 97.43 లక్షల మంది మరణించారు. సో ఇందులో ఎంతమంది డెత్ రేట్ అనేది మనం గమనించవచ్చు. అలానే కొత్తగా ఈ ఏడాది మరో 2.13 కోట్ల మందికి ఈ వ్యాధి తలెత్తవచ్చు అని, 2050 నాటికి ఈ సంఖ్య 3.52 కోట్లకు చేరుకుంటుంది అని అంచనాలు ఉన్నాయి. సో మనకి ఈ క్యాన్సర్ అనేది రాను రాను ఎక్కువ తీవ్రతరం అవుతుంది అనేది ఈ గణాంకాలను బట్టి తెలుస్తుంది. ప్రాంతాల వారీగా చూసినప్పుడు ఆసియాలో మనకి సుమారు 98 లక్షల కేసులు ఈ క్యాన్సర్ కేసుల్ని గుర్తించడం జరిగింది. అంటే సుమారు 49% ఆసియా ప్రాంతంలోనే ఉంది. సెకండ్ ప్లేస్లో ఐరోపా 22.4%, ఉత్తర అమెరికా 13.4%, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్లో 7.8%, ఆఫ్రికాలో 5.9%, ఓషియానియాలో సుమారు 1.3% ఈ కేసెస్ అనేవి మనం గమనించవచ్చు. అండ్ రానున్న రోజులలో ఇంకా ఇవి తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. అలానే ఈ కంటెక్స్ట్కి ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. సెర్వవాక్ అనేది రీసెంట్గా
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిని తయారు చేయడం జరిగింది. ఇది ఒక వ్యాక్సిన్. సెర్వికల్ క్యాన్సర్ని నయం చేయడం కోసం, దానిని అరికట్టడం కోసం దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. సెర్వవాక్ అనే వ్యాక్సిన్ సెర్వికల్ క్యాన్సర్కి సంబంధించి. ఈ సెర్వికల్ క్యాన్సర్కి కారణమైన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని ఈ వ్యాక్సిన్ ద్వారా అరికట్టవచ్చు. ముఖ్యంగా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. దీనిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ బిరాక్, అలానే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలు పంచుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తొలిసారిగా క్యాన్సర్ జన్యు అట్లాస్ 4 ఏళ్లు పరిశోధనలు చేసి రూపొందించిన ఐఐటి మద్రాస్. సో క్యాన్సర్ జన్యు అట్లాస్ని తొలిసారిగా మనకి ఆవిష్కరించడం జరిగింది. దీనికి సుమారు 4 ఏళ్ల పాటు దీని మీద పరిశోధనలు చేసి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ని రూపొందించడం మనం ఇక్కడ గమనించాలి. తాము రూపొందించిన భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్తో రొమ్ము క్యాన్సర్ పై అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పై లోతైన పరిశోధనలకు వీలు కలుగుతుంది అని ఈ కార్యక్రమంలో ఐఐటిఎం డైరెక్టర్ గారు పేర్కొనడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ వలన ఏం జరుగుతుందండి, ఈ జెనెటిక్స్ ఆధారంగా అలానే ఈ మ్యూటేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ క్యాన్సర్ కి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది, ఇలాంటి వాటిని ముందుగానే మనము ఐడెంటిఫై చేయవచ్చు, ఒక అంచనాకి రావచ్చు. సో ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ అనేది ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అలానే పర్సనలైజ్డ్ మెడిసిన్కి కూడా ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ అనేది ఉపయోగపడుతుంది అండి. ఒక క్యాన్సర్ పేషెంట్కి అతని యొక్క మ్యూటేషన్స్ ఆధారంగా ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ విధమైన మెడిసిన్ ఇవ్వాలి అనేది కస్టమైజ్డ్గా ప్రిపేర్ చేసి ఇవ్వడమే మనం పర్సనలైజ్డ్ మెడిసిన్ అని పిలుస్తారు. సో ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ దీనిలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ జీనోమిక్స్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా ఈ పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని డెవలప్ చేయవచ్చు అండి. డిఎన్ఏ మ్యూటేషన్స్ ఆధారంగా క్యాన్సర్ అనేది బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యూటేషన్స్ని మనము డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఆధారంగా గుర్తించామో, సో ఈ డిఎన్ఏ సీక్వెన్స్లోని గుర్తించిన ఈ మ్యూటేషన్స్ ఆధారంగా ఆ ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనేది అందించడానికి అవకాశం ఉంటుంది. అలానే కంబైనింగ్ జీనోమిక్ డేటా కెన్ హెల్ప్ డిటర్మైన్ విచ్ ట్రీట్మెంట్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ స్పెసిఫిక్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్. కొన్ని స్పెసిఫిక్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్కి ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి, వాటికి ఏ రకమైన ట్రీట్మెంట్స్కి అవి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాయి అనేది ఈ కంబైనింగ్ జెనోమిక్ డేటా, ఈ జన్యు అట్లాస్ డేటా కావచ్చు, ఇలాంటి జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్స్లోని డేటా, సో వీటన్నిటిని మనము అర్థం చేసుకుని దీని ద్వారా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ని అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 రోజుల ముందే మహాసముద్రాల వాతావరణ సమాచారం ఇగోరా-1 సేవలతో అమెరికా యూయూల సరసన భారత్. సో మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, దీనినే మనము భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అని పిలుస్తాము. ఈ ఇన్కాయిస్లో 2 కొత్త సేవలని ప్రారంభించారు. ప్రస్తుతం ఇన్కాయిస్ 5 రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దానిని 10 రోజులకు పెంచుతూ రూపొందించిన ఇగోరా-1 ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్ మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా మరియు యూరోపియన్ యూనియన్లకు మాత్రమే ఈ తరహా పరిశోధనా సంస్థలు ఉండగా వాటి సరసన భారత్ కూడా స్థానం దక్కించుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చండి. అలానే 1979 నుంచి 2023 మధ్య 45 ఏళ్ల సముద్రాల గమనంపై శాస్త్రవేత్తలు కృత్రిమ మేధను ఉపయోగించి సమాచారాన్ని రూపొందించారు అని ఇన్కాయిస్ ప్రకటించింది. అలానే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సముద్ర మట్టం పెరుగుదల తదితర వివరాలను ముందే తెలుసుకునేందుకు ఇగోరా-1 ఉపయోగపడుతుందని ఇన్కాయిస్ వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కులశేఖర పట్టణం నుంచి మరో 2 ఏళ్లలో రాకెట్ ప్రయోగం ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. తమిళనాడులోని కులశేఖర పట్టణం నుంచి మరో 2 ఏళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ప్రయోగ కేంద్రం పనులు జరుగుతున్నాయని, మరో 2 ఏళ్లలో అక్కడి నుంచి రాకెట్లను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగిందని, ఇస్రోతో పాటు ఆ తరహా సంస్థలలో ఉన్న అవకాశాలను యువత
సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనకి ఆల్రెడీ శ్రీహరికోటలో ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉండగా మరి ఈ కులశేఖరపట్టణంలో ఎందుకు రెండవది అభివృద్ధి చేస్తున్నారు అనేది ఇక్కడ చూడండి. కులశేఖరపట్టణం అండ్ శ్రీహరికోట రెండిటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్స్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది చూడవచ్చు. శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్లు శ్రీలంక మీదుగా వెళ్లకుండా కొంత వంపుని తిరిగి మనము ప్రయోగించాల్సిన అవసరం ఉంది. దీనినే మాన్యువర్ ఆపరేషన్ అని పిలుస్తారు. దీనికి ఎడిషనల్ ఖర్చు మరియు ఎడిషనల్ ఫ్యూయల్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ కులశేఖరపట్టణంలో రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మిస్తే చిన్న స్మాలర్ రాకెట్స్ ని మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేతనే మనము ఈ కులశేఖరపట్టణంలో రెండవ స్పేస్ పోర్ట్ ని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వినియోగంలో వ్యత్యాసం. సో ఈ ఆర్టికల్ వాటర్ యూసేజ్ గురించి, అందులోని వివిధ ప్రాంతాల మధ్య ఉండే వేరియేషన్ గురించి ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క గణాంకాలని ఐరాసా ప్రపంచ జలాభివృద్ధి నివేదిక 2024 యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.86 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల మంచినీరు వినియోగమైంది. అందులో దిగువ మధ్య ఆదాయ దేశాల వాటాయే అత్యధికంగా 1.65 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు. అలానే మంచినీటి వినియోగంలో సాగు రంగం వాటా సగటు 70%, అంటే ఎక్కువగా 70% వరకు మనము సాగు రంగానికి అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్కే ఉపయోగిస్తూ ఉన్నాము. అలానే పరిశ్రమలు, గృహ అవసరాల విషయంలో అది వరుసగా 20%, 12%, పరిశ్రమలకి 20% మరియు గృహ అవసరాల కోసం 12% వినియోగిస్తూ ఉన్నాము. అయితే దేశాల ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ రంగాలలో కొంత వేరియేషన్ అనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా సంపన్న దేశాలు ఈ పారిశ్రామిక అవసరాల కోసం నీటిని ఎక్కువగా వాడుతూ ఉంటే, వర్ధమాన మరియు పేద దేశాలు సాగు రంగం కోసం అధికంగా నీళ్ళని వినియోగిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ గణాంకాలని పరిశీలిస్తే అధిక ఆదాయ దేశాలు అంటే సంపన్న దేశాలు సాగు రంగం కోసం 44%, పరిశ్రమల కోసం 39%, గృహ వినియోగం కోసం 17% వాటాని వినియోగిస్తూ ఉన్నాయి. అయితే ఉన్నత మధ్యాదాయ దేశాలు 66% సాగు రంగానికి, పరిశ్రమలకు 16%, గృహ రంగానికి 17% నీటిని వినియోగిస్తే, దిగువ మధ్యాదాయ దేశాలు 88% సాగు రంగానికి, పరిశ్రమలకు కేవలం 4%, గృహ వినియోగానికి 8% నీటిని వినియోగిస్తున్నాయి. ఇంకా దిగువ ఆదాయ దేశాలు అయితే 90% వరకు సాగు రంగానికే నీటిని వినియోగిస్తూ ఉన్నాయి. అండ్ పరిశ్రమలకి కేవలం 3%, గృహ వినియోగానికి 7% నీటిని వినియోగిస్తున్నాయి. సో ఈ విధంగా మనము ఐరాసా ప్రపంచ జలాభివృద్ధి నివేదిక 2024 ప్రకారం ఈ గణాంకాలని చూడవచ్చు. ఈ ఐరాసా ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2024లోని మరికొన్ని కీ హైలైట్స్ ని మనం చూస్తే, నెక్స్ట్ వార్స్ అనేవి ఎక్కువగా ఈ వాటర్ మీదే ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఇది హెచ్చరించింది. అలానే అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ విత్డ్రాల్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 70% మనకి ఈ మంచినీటి వినియోగంలో సాగు రంగానికే 70% వెళ్తుంది. అలానే లేక్ ఛద్ అనేది 90% డిక్రీజ్ అయిపోయింది. ఈ 60 సంవత్సరాలలో లేక్ ఛద్ సుమారు 90% దాని యొక్క విస్తీర్ణాన్ని కోల్పోయింది. ఈ లేక్ ఛద్ అనేది 4 ఆఫ్రికన్ కంట్రీస్ లో ప్రవహిస్తూ ఉంటుందండి. కెమెరూన్, ఛద్, నైజర్ అండ్ నైజీరియా, ఈ 4 దేశాలలోనూ ఈ లేక్ ఛద్ అనేది ప్రవహిస్తుంది. సుమారు 90% దాని విస్తీర్ణాన్ని ఇది 60 సంవత్సరాల గ్యాప్ లో కోల్పోయింది అని ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, నార్త్ వెస్ట్ ఇండియా అండ్ నార్త్ చైనా ఆర్ అమాంగ్ వరల్డ్స్ టాప్ 3 హాట్ స్పాట్స్ ఆఫ్ వాటర్ రిలేటెడ్ రిస్క్స్ టు ఫుడ్ ప్రొడక్షన్. అంటే ఫుడ్ ప్రొడక్షన్ కి నీటి లభ్యత కాని ప్రాంతాలలో టాప్ 3 హాట్ స్పాట్స్ లో భారతదేశంలోని నార్త్ వెస్ట్ ఇండియా కూడా ఒక ప్రాంతంగా ఇక్కడ గుర్తించడం జరిగింది. యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 దీనిని హైలైట్ చేసింది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, రీజనల్ కరెంట్ అఫైర్స్ లోకి వస్తే, అమరావతికి ఏడీబీ $1.5 మిలియన్ గ్రాంటు లోక్సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి. సో ఏపీ రాజధాని అమరావతి నగర సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహాయం కోసం $1.5 మిలియన్ గ్రాంట్ ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు డిసెంబర్ 12న ఆమోదముద్ర వేసినట్టు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలానే కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కు గత జనవరి వరకు
43,476.06 కోట్లు విడుదల చేసినట్లు పంకజ్ చౌదరి లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 15వ ఆర్థిక సంఘం 2020-21 కాలానికి ఆంధ్రప్రదేశ్కు 4.111% వాటా పంపిణీకి సిఫారసు చేయగా 2021-26 కాలానికి చేసిన సిఫారసులలో 4.047% తగ్గించినట్లు చెప్పారు. అంటే మనకి ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేవి కొంత తగ్గుముఖం పట్టాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4 కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసు, మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక, 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం, అనంతరం సీఎంతో భేటీ, నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఎస్సీలను 4 కేటగిరీలుగా వర్గీకరించడానికి సిఫార్సులు చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ చైర్మన్ గా ఒక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాలలో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నివేదించినట్లు సమాచారం. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలను, 2వ కేటగిరీలో మాదిగ ఉపకులాలు, 3వ కేటగిరీలో మాల ఉపకులాలు, 4వ కేటగిరీలో ఇతర ఉపకులాలను చేర్చినట్లు తెలిసింది. ఈ కమిషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, రామచంద్రరాజు కమిషన్ చేసిన సిఫారసులను పరిశీలించింది. అలానే విధి విధానాల ప్రకారం 2011 జనాభా లెక్కల్లోని ఎస్సీల వివరాలను తీసుకుంది. తరువాత సమగ్ర అధ్యయనం అనంతరం మంత్రివర్గ ఉపసంఘానికి సిఫార్సులు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ని మనం చూసినప్పుడు, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా గారు మరణించడం జరిగింది. ఈయన 2005 నుంచి 2000 మధ్యలో ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. అలానే 16వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2009 నుంచి 2010 వరకు ఈయన బాధ్యతల్ని నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ presented the Union Budget 2025-26 in Parliament on 1st February 2025. She made history as presented a record 8th consecutive budget. సో 8వసారి వరుసగా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఈవిడ రికార్డు సృష్టించడం మనం ఇక్కడ చూడవచ్చు. దిస్ విల్ టేక్ నిర్మలా క్లోజర్ టు ద రికార్డ్ ఆఫ్ 10 బడ్జెట్స్ దట్ వర్ ప్రెజెంటెడ్ బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ ఓవర్ డిఫరెంట్ టైం పీరియడ్స్. అంటే మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినా ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు. కాకపోతే హైయెస్ట్ నెంబర్ మొరార్జీ దేశాయ్ గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 8 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ని చూస్తే, నమీబియా దేశం మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? నెటుంబో నంది నైత్వా. ఈమెను NNN అనే పిలుస్తారు. సో ఈవిడ నమీబియా దేశపు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికవడం మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఏటా డిసెంబర్ 6న ఎవరి వర్ధంతి సందర్భంగా భారత్లో మహాపరినిర్వాణ దివాస్ను నిర్వహిస్తారు? సో 2024లో ఈయన 69వ వర్ధంతిని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖతో కలిసి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రేరణా స్థల్లో నిర్వహించింది. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని భారత్లో ప్రతి ఏటా మహాపరినిర్వాణ్ దివాస్ని నిర్వహించుకుంటారు. 2024లో ఆయన 69వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ మహాపరినిర్వాణ్ దివాస్ని నిర్వహించారు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ మృత్తికా దినోత్సవం వరల్డ్ సాయిల్ డేని ఏ రోజున ఏటా నిర్వహిస్తారు? సో డిసెంబర్ 5వ తేదీన ప్రతి ఏటా వరల్డ్ సాయిల్ డేని నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ప్రతిపాదించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2014లో తొలిసారిగా వరల్డ్ సాయిల్ డేని నిర్వహించింది. 2024లో థీమ్ వచ్చి కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్, మేనేజ్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సెర్వవాక్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో ఇటీవల వార్తలలో నిలిచిన సెర్వవాక్ కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే నేపథ్యంలో
క్యాన్సర్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీద ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని ప్రిపేర్ చేశాను. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో గుర్తించి ఇక్కడ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.